ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే మనకి ఫేవరెట్, మనందరికి ఫేవరెట్, మనకి సెలబ్రిటీ గెస్ట్ వస్తారు. ఆవిడ గురించి చెప్పాలంటే నువ్వు ఆడికి వెళ్ళాలి, నేను సోలో ఎంట్రీ ఇచ్చుకుంటా. ఈవిడ గురించి ఏం చెప్పాలండి, ఎంత చెప్పినా తక్కువే. మావా అనే యాక్టింగ్ స్టార్ట్ చేసింది, దాని తర్వాత రంగస్థలంలో వాళ్ళ డాన్స్లతో దుమ్ము దులిపేస్తుంది. ది మోస్ట్ టాలెంటెడ్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ రోహిణి. నా ముద్దుల మరదలు. దిగు దిగు దిగు, ఇక్కడ ఏంటది, ఏంటి షో జరుగుతుంది, ఆ కెమెరాలు ఉన్నాయి, నువ్వేంది ఆ కోతి కాస్ట్లేంది, ఎవరు అసలు ఇక్కడ? ఓ వచ్చి నేనే ఇప్పటి వరకు ఎక్కలేదు, నువ్వెందుకు ఎక్కుతున్నావు? ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా చినిగేది ఆకే. రోజులు మారే బావా. బావా ఏంటి బావా, నాకు అర్థం కావట్లేదు అసలు. మా ఊరు రోహిణి నా మర్దలు, మా అత్త కూతురు. యా బాలకృష్ణ ఫ్యాన్. చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. అర్థమైంది, బాగా అర్థమైంది. రాగానే నువ్వు అమ్మాయిలాగా వేషాలు వేయడం, ఈమెమో అబ్బాయిలాగా తొడగొట్టడం. అబ్బాయిలాగా ఏంటి, అబ్బాయిలాగా? మా ఊర్లో పౌరుషం మాది, పల్నాటి పౌరుషం. చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఇప్పుడు చెప్పిది ఎవరు? చీర కట్టింది ఈ పిల్ల ఇట్లనే ఎగ్జిబిషన్ లో ఖాళీ తిరుగుతుంటే మా షో యాంకరింగ్ చేద్దామని చెప్పి పిలిచిన. మా బావకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ, అలా పిలిచాడు కానీ వచ్చకూడదు. కాదు, ఆ గొంతేంది, ఈ వాటమేంది, ఈ వాలకమేంది, ఏంది అసలు? ఈ పువ్వు ఏంది? ఫ్లవర్స్ అమ్మాయిలు పెట్టుకుంటారు, ఇది స్టైల్, ఇది ఫ్యాషన్. ఫ్లవర్సే అమ్మాయిలు పెట్టుకుంటారు కన్నా మర్దలే ఒక బ్యూటిఫుల్ ఫ్లవరే. ఇదంతా కాదు, ఇట్రాను ఇటే ఉండు, నువ్వు ఇటు ఉంచే మాట్లాడు. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు. లాగితే అట్లా వెళ్ళిపోతావు, ఇట్రాను. సాంబార్ పడుతుంది. లేదు, డిన్నర్ టైం అయింది అనుకుంటా. ఏమైంది, నీకు ఏం కావాలా? డిన్నర్ టైం కాదు రవి, ఏంటి నువ్వు ఎవరు వస్తే వాళ్ళతో ఎగేసుకుంటూ వెళ్ళిపోతావు. ఎవరు వస్తాయంటే తెలీదు, ఇంతకు ముందు చాలా జరిగినాయి ఇలాంటివి. ఇప్పుడు నీ ముందు బిస్కెట్లు వేస్తున్నాడు. మర్తలా అట్లాంటి ఏం కాదు, ఎవరు వచ్చినా ఇగో అంట పెడతా ఉంటది. ఇగో వీడితో డాన్స్ చేయండి. పాపంలే, ఆమెకు రాక నిన్ను. అయ్యో పిచ్చిదానా, అది కాదు, వచ్చిన ప్రతి ఒక్కరితో కలుపుతానే ఉంటాడు. మా బావకి పులిహోర అంటే బాగా ఇష్టం, నేనే కలపని చెప్పా. తినడం ఇష్టం, కలపడం కాదు. అదే ఏమో అనుకుంటది. కలుపుకొని తినడం ఇష్టం. అయినా నా మరదలు వచ్చింది, కొంచెం మర్యాదగా మాట్లాడచ్చు కదా. నువ్వు నాకు ఇచ్చే మర్యాద ఇస్తున్నావా? ఎందుకు ఇస్తారండి, ఎందుకు ఇస్తారు? ఇచ్చేస్తారా మర్యాద? ఎందుకలా? చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. మా మరదలంత మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఈ ప్లానెట్ లోనే లేదు. ఆమె గొంతుతోనే మొన్న వైజాగ్ లో సునామీ వచ్చేది ఉండే, ఈమె పోయి ఆపు అన్నది ఆగిపోయింది. అది అదే మొన్న ఏలియన్స్ భూమి మీదకి వచ్చారంటే నమ్మలేదు నేను. కరెక్టే, అది వాళ్ళు వచ్చింది ఈవిడేగా. అదే కనిపిస్తుంది. నువ్వెప్పుడు దిగినావు? నేను కాదు, ఇప్పుడే కదా ఏలియన్ ప్లానెట్ లో నుంచి. ఎందుకు దిగారు? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్లానెట్ లో ఇంత అందం లేదు, ఇంత టాలెంట్ లేదు, చూసిపోదామని వచ్చారు. నీకేం తెలుసు ఆవిడ గురించి? అంతే కదా. నేను ఆవిడ బావగా పుట్టడం అది నా అదృష్టం. ఓకే, నాకు అర్థమైంది. ఇక్కడ మర్దలు రాకు, ఈ షో నేను నా మర్దలు చేస్తాము. నువ్వు పక్కకెళ్ళి కూర్చో. ఆడుకో మా పక్కన. నేను కూడా తొందరలో ఈ బాధలు భరించలేక సన్యాసం పుచ్చుకొని మీలలో ఒకరిని కలిసిపోయాను. రవి నేను ఉన్నాను కదా. ఆగండి, వీళ్ళని అడుగుతా. ఇప్పుడు మా బావకి ఎవరు పర్ఫెక్ట్ జోడి చెప్పండి. చెప్పండి. ఫోన్లే సంబర పడుతుంది కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పాపం కొత్తగా ఇందు నా పక్కన చేసి మంచిగా చెప్పడం పోయి అందరి ముందు తొక్కేస్తున్నావు కదా. ఏమని చెప్పమంటావు? వద్దులే, ఆపు ఆపు. బావా నువ్వు ఆగు. గో కొత్త కదా, కొన్ని రోజులు అలవాటు అయిపోద్ది. ఏం బాధపడుకుదా. పోని అది మా రోహిణి అంటే అందరితోని కలిసి కట్టుగా ఉంటది. కలిసిపోయావు? అప్పుడే కలిసిపోయాను.
ఓకే నైస్ ఫ్లవర్ ఎక్కడన్నా బావ మరదలు కలిసే ఉండాలి కాబట్టి నా మరదలు నా ముద్దుల మరదలు ది మోస్ట్ టాలెంటెడ్ రోహిణికి హార్టీ వెల్కమ్. రోహిణి, నేను నీకు నిజంగా చాలా పెద్ద ఫ్యాన్. అసలు ఆ వాయిస్ కానీ, సో నీ స్లాంగ్, డిఫరెంట్ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. సో సూపర్, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో జనరల్ గా రోహిణి మా షోలో వచ్చిన గెస్ట్ కి అంటే జనరల్లీ నీకు కూడా మీ అభిమాన తార అంటే ఒక హీరోనో హీరోయినో కనబడితే ఎన్నో క్వశ్చన్స్ అడగాలని ఉంటది. నా అభిమాన హీరో రవితేజ గారు. ఒట్టు పెట్టి చెప్తాను ఒక్క మాట వింటరా నేను కూడా లేబరే. మరి బాలకృష్ణ గారు నాకు లోపల ఉంటారు. రవితేజ గారు బయట నుండి మీకు ఇన్స్పిరేషన్ బయట ఇస్తుంటారు. నుండి ఒట్టు పెట్టి చెప్తాను ఒక్క మాట వింటరా నేను కూడా లేబరే. మా వాళ్ళకి ఏంటంటే ఒక సెలబ్రిటీ రాగానే సార్ మీ గురించి ఇది విన్నాము, మీ గురించి అది విన్నాము, దాని గురించి ఏంటి, మీరు ఎలా ఉంటారు, ఇవన్నీ అడగాలని వాళ్ళ కోరికలు. ఇప్పుడు నన్ను అడుగుతారా? ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? 6th year. 6th year కదా. 6 years నుంచి వాళ్ళు నేను భరిస్తున్నారు కదా. మీరు ఈ 6 years నుంచి రోహిణిని చూస్తున్నారు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏదన్నా అడగండి. ఆవిడకి కష్టం అయితే సారీ అంటది, లేదు అంటే జెన్యూన్ ఆన్సర్ చెప్తుంది. గో సింపుల్ అడగండి. హాయ్ రోహిణి అక్క, మీకు చిన్న చిన్న డైలాగ్స్ అని చెప్పి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ డైలాగ్స్ ఇస్తున్నారంట కదా, నిజమేనా? అలా ఏమి ఇవ్వరు, బట్ నా ఫస్ట్ సీరియల్ కి అయితే చాలా చిన్న రోల్ అన్నమాట. కొంచెం ఇష్టం, కొంచెం ఏదైతే స్లాంగ్ ఉందో చాలా చిన్న రోల్ అనుకున్నారు. ఒకసారి మన ప్రతాపం చూసాక ఓకే పిల్ల చేయగలదని చెప్పి ఆ రోల్ మాత్రం లెంతీ రోల్ అయింది. నెక్స్ట్ నుంచి అన్ని క్యారెక్టర్స్ మంచిగా వచ్చి. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్. ఏంది మా అట్ట సిగ్గుపడతా ఉండవు? సిగ్గు ఇంకేం వస్తుందా? నేను అచ్చం అనుసుకోమా. నా కోసం చేపల పులుసు తెచ్చావా? లేదు మామ, నేనే తినేసా. అయితే నేను తినాలా? ఆ.